హాయ్ అండి, ఎలా ఉన్నారు? గార్డెనింగ్ ఈజ్ ద ఆర్ట్ దట్ యూజెస్ ఫ్లవర్స్, ప్లాంట్స్ అండ్ బర్డ్స్ యాజ్ పెయింట్స్ అండ్ ద సాయిల్ యాజ్ క్యాన్వాస్. నమస్తే అండి, వెల్కమ్ టు మన ఇంటి పంట. నేను మీ అన్నపూర్ణ. ఈరోజు మీకు నేను మామిడి అల్లం హార్వెస్ట్ చేశాను. ఆ వీడియో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నేను పైన పెట్టి దాదాపు 1 year అయింది. మధ్యలో హార్వెస్ట్ చేద్దాం అనుకుని చాలాసార్లు నేను అనుకున్నాను, కానీ మర్చిపోయాను, చాలా బిజీగా ఉండి. సో పైకి వెళ్ళాను. పైకి వెళ్తే నాకు ఈ మొక్కలు కనిపించాయి. ఏంటి అని చూసేసరికి ఇక్కడ దానిపైన కుండీ ఉంది కదా, ఇక సరిగా ఎప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు చూసేసరికి మామిడాళ్ళ మొక్కలు అన్నమాట. సో చూడండి, ఇక్కడ మామిడాళ్ళం ఇంతకుముందు లాస్ట్ ఇయర్ పెట్టాను. అది నేను హార్వెస్ట్ చేయలేదన్నమాట. అదే అనుకుంటున్నాను, తీసి చూడాలి. చాలా రోజుల నుంచి తీద్దాం అనుకుంటున్నాను, మర్చిపోయా నేను తీయడం. మామిడి అల్లమనే అనుకుంటున్నాను. అదే చాలా రోజులు తీద్దాం అనుకున్నా, తీయలేదు. ఏదైనా మర్చిపోతే ఇలాగనే ఉంటుందండి. చూడండి, పెద్దగా వచ్చింది. చూద్దాం ఇది. ఇది మామిడి అల్లమేనండి. స్మెల్ చూస్తున్నాను, ఇది అల్లమా కాదా అని. ఇది మామిడి అల్లమే. స్మెల్ వచ్చింది, మామిడికాయ స్మెల్ వస్తుంది అన్నమాట. సో మనం ఇందులో ఉండుంటాయి చాలానే. నాకు బిగ్ సర్ప్రైజ్ అండ్ ఫుల్ హ్యాపీ అన్నమాట. ఈరోజు పైకి రాగానే ఇవి ఎందుకో కనిపించాయి. ఇవేంటా అని చూస్తే అప్పుడు గుర్తొచ్చింది, ఇది మామిడి అల్లానికి సంబంధించిందని. చూద్దాం. ఇవి అటు చివరి నుంచి ఆ మొక్క వచ్చిన దాని వరకు ఉంచుతాను, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ కన్నా పనికొస్తుంది కదా. తర్వాత ఇది ఎక్కడ తెచ్చానంటే, మా ఫ్రెండ్ ప్రగతి అని ఉంది, తను ఇచ్చింది అన్నమాట. వాళ్ళ ఇంటి దగ్గర ఊర్లో ఉంటుంది, అది ఇచ్చింది అన్నమాట. అప్పుడు చిన్నది ఇచ్చింది తను. చూడండి ఎంత వచ్చిందో, చిన్నది పెట్టాను అన్నమాట. ఇటు ఇంకా ఉంది. ఎండ బాగా ఉందండి, చాలా ఎండ ఉంది. చాలా వచ్చిందండి, తీస్తుంటే వస్తుంది. ఈ మామిడల్లంతో చాలా చేస్తారు. సరే, పచ్చడి చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇంట్లో పెట్టాను. కంటైనర్ కూడా నేను తీసుకొచ్చుకోలే, పైకి ఇంకా ఉంది ఇంట్లో. దీనికేమీ పెద్దగా మనం శ్రమ పడాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే వేసేసి మామూలుగా వాటరింగ్ చేస్తే సరిపోతుంది. మధ్య మధ్యలో మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కానీ అలా ఏవైనా వేసుకున్నప్పుడు అన్ని మొక్కలతో పాటు వీటికి కూడా ఇస్తే సరిపోతుంది అన్నమాట. ఇదిగోండి, ఎంత లోతు పోయిందో చూడండి. దీని మీద మళ్ళీ మట్టి కప్పెడితే నెక్స్ట్ ఇయర్కి నేను మళ్ళీ ఇప్పుడు కొత్తగా మొక్కలు పెట్టే పని లేదండి, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ వచ్చాయి కాబట్టి ఈ మొక్కల నుంచే మళ్ళీ అల్లం ఫామ్ అవుతుంది. సో దీన్ని ఇలా కప్పేస్తే సరిపోతుంది. ఇంత చిన్న టబ్లో చూడండి ఎంత అల్లం వచ్చిందో. చిన్నదే, కంటైనర్ కూడా చాలా చిన్నగా ఉంది. ఎంత అల్లం వచ్చిందో చూడండి. ఇది పచ్చడి చాలా బాగుంటుందండి. ఇది మామిడికాయ, పచ్చి మామిడికాయ మనం వాసన చూస్తే ఎలా ఉంటుందో
పచ్చి మామిడికాయ స్మెల్ వస్తుంది. తర్వాత టేస్ట్ మాత్రం అల్లం టేస్ట్ ఉంటుందన్నమాట. ఫ్లేవర్ స్మెల్ మాత్రం పచ్చి మామిడికాయ స్మెల్ వస్తుంది. చాలా బాగుంటుంది పచ్చడి చేసుకుంటే. మీకు ఎక్కడైనా దొరికితే తప్పనిసరిగా కలెక్ట్ చేసుకోండి. వీటిని మామూలు అల్లం లాగానే ఇలా చెక్కు తీసేసి పీల్ చేసి అల్లం పచ్చడి చేసుకోవచ్చండి. చూడండి ఎంత వెళ్ళిందో. ఇవి ఇలాగే 2-3 కంటైనర్స్లో పెట్టుకుంటే మంచిగా మనం ప్రిజర్వ్ చేసుకుని కూడా వాడుకోవచ్చు. వీటిని ఇసుకలో పెట్టి ఉంచుకోవచ్చు. మధ్య మధ్యలో అవసరమైనప్పుడు మనం తీసి వాడుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.